హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ మినీ వ్లాగ్. నిన్న మా బాబు బర్త్డే ఉండే May 26కి మండే రోజు. ఇంకా ఏడుపాయలు వద్దామని చెప్పేసి అయితే ఏడుపాయలు వచ్చాము. యాక్చువల్గా ఏడుపాయలు రాక 3 years అవుతుంది. మేము చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్స్లో ఏడుపాయలు కూడా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వన్స్ అట్లా వెళ్తుండే చిన్నప్పటి నుంచి. బట్ 3 years నుంచి అయితే వెళ్ళలేదు. చాలా మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఎట్లయినా వెళ్ళాలి అని చెప్పేసి, బాబు బర్త్డే కదా, ఏదైనా టెంపుల్కి వెళ్తాం కదా, ఏడుపాయలు వెళ్దామని చెప్పేసి ఏడుపాయలకి అయితే వచ్చాము. నాకు దుర్గామాత అంటే చాలా ఇష్టం. దుర్గమ్మ అంటే ఇంకా మేము కొబ్బరికాయ తీసుకునేటప్పుడు ఫ్లవర్స్, మెడలో దండ కూడా తీసుకొని అమ్మవారికి స్పెషల్ టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాము. దర్శనం ఎంత బాగా జరిగిందంటే చాలాసేపు ఉన్నాము, కొంచెం టైం ఉన్నాము లోపల. అమ్మవారిని కళ్ళ నిండుగా, మనసు నిండుగా ప్రశాంతంగా చూసుకొని ప్రశాంతంగా మొక్కుకున్నాము. సో ఇంకా పంతులకి ఇట్లా మా బాబు బర్త్డే అని చెప్తే అమ్మవారి మెడలో దండ తీసి వేశారు. చాలా బ్లెస్సింగ్ అనిపించింది. నాకు నిజంగా తెలియదు, సెలబ్రిటీలు అందరు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా పిక్స్ పెడతారు కదా మెడలో దండలు వేసుకొని. నేను అనుకునేదాన్ని వీళ్ళందరూ ఎందుకు దండలు వేసుకొని ఉంటారు, టెంపుల్ దగ్గర దండలు ఎందుకు వేసుకుంటారు మెడలో అని చెప్పేసి నిన్ననే అర్థమైంది పంతులు వేసిన తర్వాత. సో వాళ్ళకు కూడా అట్లా దేవుడి మెడలో తీసిన దండ వేస్తారు అని చెప్పేసి నిన్ననే అర్థమైంది. తెలీదు అని చెప్పడంలో తప్పేం లేదు కదా. ఇది కూడా తెలీదా నీకు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. సో నేను ఇంకా లోపల కెమెరాతో తీయొద్దని భయంతో తీయలేదు. బయటికి వచ్చాక తీద్దాము అమ్మవారిని ఇట్లా రికార్డ్ చేద్దాం అని చెప్పేసి ట్రై చేసిన. బట్ నా ఫోన్ జూమ్ క్లారిటీ అస్సలు బాగాలేదు. సో మంచిగా సరిగ్గా అయితే క్యాప్చర్ అవ్వలేదు. ఇంకా మేము బయటికి వచ్చిన తర్వాత కొబ్బరికాయ ఇట్లా కొట్టేసి పైన ఎల్లమ్మ తల్లి ఉంటుంది కదా, కొండపైన ఎల్లమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకొని కిందికైతే వచ్చాము. కిందికి వచ్చిన తర్వాత ఫుల్ వాన, కానీ మస్తు అనిపించింది. ఆ వెదర్కి, ఆ వాన, పక్కన ఫుల్ వాటర్ ఫ్లో అవుతున్నాయి, వెనకాల టెంపుల్ ఎంత బాగా అనిపించింది అంటే దర్శనం కూడా మస్తు అయింది. ఇంకా నెక్స్ట్ ఏం చేసామనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.